అన్నా కొంచెం పక్కకి కొద్దిగా పక్కకి వస్తున్నారు. ఈ 2 సీట్లు రేవంత్ రెడ్డి గారు అన్నా శంకర్ దాదా నువ్వు ఇట్రా పిలుచుకో. అంతే అమ్మా నువ్వు మాట్లాడు ఆయనకి టైం లేదు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వేదిక మీద వచ్చినందుకు స్వాగతం పలుకుతూ అందరూ హర్షధ్వానాలతో స్వాగతించాలని పేరు పేరున సంగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు విరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాములన్నా సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. హలో సరితమ్మ గారు సరితమ్మ అని అమ్మ మీరు మాట్లాడుతున్నారు. సరితమ్మ గారు అమ్మా నువ్వురా నువ్వు వచ్చి అందరూ కూర్చోండి. మీరు అమ్మా సమయం అయిపోయింది. నువ్వు 2 నిమిషాలు మాట్లాడితే మాట్లాడతారు. అందరు కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోండి. పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన కోసం వచ్చిండ్రు. మనందరం సహకరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీదనే ఉంటది. ఎన్నో సమస్యలున్న గద్వాల్లో ఈరోజు ఆ సమస్యలకి పరిష్కారం ఇవ్వడానికి అన్న రాగానే ఇంతమంది భారీ ఎత్తున ఒక్కరోజు టైంలోనే ఇంత జన సమీకరణ కావడం అనేది నిజంగా ఒక అద్భుతంలా కనిపిస్తుంది. ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏం అభయం ఇస్తారా, కాంగ్రెస్ పార్టీ నుంచి మా పేద ప్రజల కోసం ఎంతో సంక్షేమం చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న మన వాళ్ళందరికీ అన్న మాట్లాడి మీకు ఖచ్చితంగా పార్టీ నుంచి అభయం ఇవ్వబోతున్నారని తెలియజేస్తూ, ఎన్నో ఇబ్బందులున్న గద్వాల్లో ఈరోజు కనీస విద్య అంటే చదువుకోవడానికి KG to PG అన్నారు, కానీ ఎక్కడ కూడా కనీసం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివించడానికి కూడా పిల్లలకి సరైన వసతులు లేని పరిస్థితి ఈరోజు గద్వాల్లో ఏర్పడింది. PG కాలేజీలు అన్నారు, నర్సింగ్ కాలేజీలు అన్నారు, కానీ పేద ప్రజలకి పంచిన ప్లాట్లను పంచిన ప్లేస్లో ఈరోజు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసి మన పేద ప్రజల కడుపున కొట్టిండ్రు. ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు వైద్యం చూసుకుంటే గట్టు మండలంలో ఉన్న మారుమూల గ్రామం నుంచి ఒక పేషెంట్ తీసుకురావాలంటే మధ్యలోనే ఏమవుతుందో కూడా అర్థం లేని పరిస్థితి, శిథిలమైన రోడ్లు, సరిగ్గా వైద్యం లేక ఒక్కొక్క బెడ్ మీద 2-3 మందిని పడుకోబెడుతున్న పరిస్థితి ఈరోజు గద్వాల్లో ఏర్పడింది. అదే మన ఎంప్లాయీస్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మొదటి తారీఖే జీతం పడేది, కానీ ఈ ప్రభుత్వాలు వచ్చినాక జీతాలు పడతాయో లేవో అని కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మన ఈహెచ్ఎస్ కార్డ్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, కర్నూలులో వర్తింపజేసే వసతి కల్పించాలని పెద్దల్ని కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కల్పిస్తుందని మీకు తెలియజేసుకుంటూ, ఇంకా
ఎన్నో సమస్యలున్న గద్వాల్లో ఈరోజు ఒక కొత్త దిక్సూచిలా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త ఉత్తేజం కల్పిస్తుంది మా ప్రజల్లో. ఇటు సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని, రేషన్ కార్డులని, పెన్షన్లని, ఇట్లా ఎన్నో సమస్యలు. ఎక్కడ ఏ గ్రామానికి పోయినా సమస్యలు తప్పించి ఇంకా ఏం కనిపిస్తలేవు. ఇంత శిథిలం అయిపోయింది. ఈరోజు మా వాల్మీకి సోదరులకి ఎస్టీ జాబితాలో చేరుస్తా అని చెప్పి ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి అభయం ఇస్తూ ఎలాంటి వాగ్దానం పూర్తి చేయని పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంది. మరి పెద్దలు పిసిసి మన అధ్యక్షులైన రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి జిల్లా నుంచి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. గద్వాల్లో చరిత్రని నిలిచే విధంగా